విశాఖ వాతావరణ కేంద్రం ఏపీకి చల్లని కబురు అందించింది. రాజస్థాన్ నుంచి కోస్తా మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇటు హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతున్నట్టు సూచించింది. దీంతో రాగల వారం రోజులు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ వారం రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవనున్నట్టు వెల్లడించారు. విశాఖ వాతావరణ కేంద్రం ఏపీకి చల్లని కబురు అందించింది. రాజస్థాన్ నుంచి కోస్తా మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇటు హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతున్నట్టు సూచించింది. దీంతో రాగల వారం రోజులు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ వారం రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవనున్నట్టు వెల్లడించారు. విశాఖ వాతావరణ కేంద్రం ఏపీకి చల్లని కబురు అందించింది. రాజస్థాన్ నుంచి కోస్తా మధ్య ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. ఇటు హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోణి కొనసాగుతున్నట్టు సూచించింది. దీంతో రాగల వారం రోజులు ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ వారం రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవనున్నట్టు వెల్లడించారు.